కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో విజయ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కేసీఆర్ 10 పాలించిన తెలంగాణను సస్యశ్యామలం చేశాడని, బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన అభివృద్ధి మాత్రం ఎక్కడ పడ్డా గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇబ్బందుల పాలై అబాసు పాలయ్యారని అన్నారు. ఈరోజు మరి ఈ విజయ దివాస్ అయితే ఏదైతే దీన్ని బాన్సువాడ పట్టణంలో విజయ దివస్ సందర్భంగా కేసీఆర్ గారు ఆదేశం మరి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ హాస్పిటల్లో మరి రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గౌరవనీయులు కేసీఆర్ గారిని కలుసుకుంటూ తెలంగాణ వచ్చిందంటేనే మనకు విముక్తి కలిగింది, మనకు ఇతర ప్రాంతాల వాళ్ళ నుంచి విముక్తి కలిగిన తర్వాతనే ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాంతాన్ని 10 ఏళ్ళు సస్యశ్యామలంగా అన్ని రంగాలు ఈ రాష్ట్రాన్ని పరిగెత్తించి మరి ప్రజలు పుట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం మాటలు నమ్మి ప్రజలు మోసపోయి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజలు పడుతున్న మోసం చూసి మరి ఈరోజు మేము చూస్తున్నాం. బాన్సువాడ పట్టణంలో బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అధికారం చెలాయించి స్పీకర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ ప్రాంతాన్ని కేసీఆర్ యొక్క దయ వల్ల డెవలప్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి నాయకుడు ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 2 సంవత్సరాలు గడుస్తున్న నయా పెన్షన్ కూడా డెవలప్మెంట్ చేయలేదు. సంక్షేమ ఫలాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఈ ఒక్కటి అమలు చేయకుండా ఈ విధంగా చేస్తున్న సందర్భంలో ఒకసారి కేసీఆర్ గారి వ్యాధిలో ఈ యొక్క విజయ దివస్ ఘనంగా జరుపుకునే సందర్భంలో ఇప్పటికి ఉన్నటువంటి యువకులు దయచేసి గమనించారు. ఈ రాష్ట్రం సాధించిన తర్వాతనే ప్రజల సంతోషంగా సుఖంగా ఉన్నారు. ఎప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడేటువంటి నాయకులు ఎన్నుకోవాలి తప్ప తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంది. ఉద్యమ నాయకుల మీద తుపాకీ వదిలిపెట్టి ఉద్యమం అంచేసే వ్యక్తికి ఈ రాష్ట్రం పగ్గాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం చంద్రబాబు అయిపోయింది, ఆకాశవాణి అయిపోయింది, ఇబ్బందులు పడుతున్న ప్రజలు. దీన్ని ప్రజలు గమనించాలని మరోసారి మనవి చేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయ దివస్ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.